ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వింటుంటే ఆయనవి దేశద్రోహ వ్యాఖ్యలని స్పష్టమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్పారు. యాదగిరిగుట్టలో జరుగుతున్న బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ పండిట్ దీన్ దయాళ్ అభియాన్ ప్రశిక్షణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఢిల్లీలో పాలన సాగిస్తున్న నేతలకు సెల్యూట్ చేయాలంటే సిగ్గనిపిస్తుందంటూ రేవంత్ చెప్పడాన్ని ఆయన ఖండించారు. 60-70 సార్లు ఢిల్లీ వెళ్లి రాహుల్ సోనియా గాంధీ కాళ్లు మొక్కి కప్పం కట్టడం సిగ్గనిపించట్లేదా అని ఆయన ప్రశ్నించారు. దక్షిణాది ఉత్తరాది అనేవి దేశ వ్యతిరేక మాటలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని విభజించే ఆలోచన ఉన్నది. ఎందుకంటే అతను అయ్యేది లేదు, ఇక్కడ వాళ్ళు వచ్చేది లేదు. వచ్చేసరికి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. మీకున్నదే ఇప్పుడు 3 రాష్ట్రాలు. ఆ 3 రాష్ట్రాల్లో కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుంది. ఇప్పటికే దక్షిణాదిగా కర్ణాటకలో ఒకసారి మేము అధికారంలో వచ్చినాం, పాండిచేరిలో అధికారంలో ఉన్నాం. కేరళలో 3 సీట్లు గెలిచి మొట్టమొదటిసారిగా 10% ఓట్లు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఆదరణ పెరుగుతూ ఉన్నది. 12 సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈరోజు 12 సంవత్సరాలుగా ఉండి ఈ దేశానికి ఎన్నుకోబడ్డ అధిక కాలం పరిపాలించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన దేశానికి. నెహ్రూ గారు ఫస్ట్ టర్మ్లో వారిని నామినేటెడ్, ఇది ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్. కానీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా 12 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. దాని తర్వాత మళ్ళీ వారే ప్రధానమంత్రి అవుతారనుకుంటే నాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి ఈ 12 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణకు మనం ఇచ్చింది 13 లక్షల కోట్ల రూపాయలు. ఒక్కసారి లెక్క చెప్పమని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. అదే 12 సంవత్సరాలు అంతకుముందు 10 సంవత్సరాలు మీ మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో ఈ దేశాన్ని డ్యూటీ చేసింది మీరు కాదా? 2G స్కామ్ కింద, సంబరెన్ స్కామ్ కింద, ఆ స్కామ్ కింద, ఈ స్కామ్ కింద కోట్లాది రూపాయలు దేశ ధనాన్ని మీరు కొట్టుకోబోయారే. కానీ ఈ 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు అవినీతి రహితమైన పాలన ఈరోజు దేశానికి ఇచ్చారు.